నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొనుగోలుపై జిల్లా అధికారులు రైస్ మిల్లర్స్తో సమీక్ష సమావేశం. పారిశుద్ధ నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలని శానిటరీ సెక్రటరీలతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్. రాజధాని అమరావతి పనులపై కీలక అప్డేట్. మార్చి 15 నుంచి రాజధాని పనులు ప్రారంభం. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు వెల్లడి. రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీకులతో ధాన్యం కొనుగోలుపై జిల్లా అధికారులు రైస్ మిల్లర్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ రాబోయే 2 నెలలు కష్టపడి పనిచేసి రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈకేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు నమ్మకం కలిగించే విధంగా 24 గంటల్లోపు చెల్లింపులు పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లాలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇందుకు గాను జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు బ్యాంక్ గ్యారంటీలు అందజేసి రైస్ మిల్లర్లు భాగస్వామ్యంతో రైతాంగానికి మేలు చేకూరే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్ల సహకారం గురించి, వారి సమస్యల గురించి విచారించారు. రైస్ మిల్లర్స్తో ప్రత్యేకంగా సమావేశం, బ్యాంక్ గ్యారంటీ, రికన్సిలేషన్ లాంటి పనులను పూర్తి చేసి ఈ నెలాఖరులోపు వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మంత్రి ఆనం కోరిక మేరకు జిల్లాకు ప్రత్యేకంగా నూతన గోన సంచులను కేటాయిస్తామని, వాటిని రైతులకు అందజేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా సేకరించిన సన్న బియ్యాన్ని రాబోయే రోజుల్లో పాఠశాల సంక్షేమ హాస్టల్ మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగిస్తామన్నారు. కావున మన బిడ్డల బంగారు భవిష్యత్తుకు అందరూ కలిసి పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా దీపం పథకాన్ని సమీక్షిస్తూ జిల్లాలో దీపం సబ్సిడీ మొత్తం మహిళల ఖాతాలో జమ కాకపోతే వెంటనే జమ అయ్యే విధంగా తగు చర్యలు చేపట్టాలని జేసీను ఆదేశించారు. అదేవిధంగా ఎంయూ ఆపరేటర్ల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వెంటనే తనిఖీలు చేపట్టి చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రాప్ 100% పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటనల ద్వారానే మెరుగైన ఫలితాలు సాధనకు ఆస్కారం ఉంటుందన్నారు. రైతాంగ ప్రయోజనాలే అందరి లక్ష్యంగా అధికారులందరూ పనిచేయాలని అన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ సీజన్కు ఉమ్మడి నెల్లూరు జిల్లా సీజన్ కాస్త భిన్నమని అన్నారు. ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడి రైతులకు లాభం చేకూర్చాలన్న ఏకైక దృక్పథం అందరిలో ఉండాలన్నారు. మిల్లర్ల వ్యాపార దృక్పథంతో ఉంటారని, వారిని సైతం కలుపుకొని జేసీ స్థాయి నుండి కింది స్థాయి అధికారి వరకు అందరూ కష్టపడి పనిచేసి రైతాంగానికి న్యాయం చేయాలని కోరారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎంఎల్ఎస్ పాయింట్లు తనిఖీలు చేపట్టలేదని మంత్రి మనోహర్ ఆధ్వర్యంలో సంగం మండలం జెండా దిబ్బ గ్రామంలో ఎంఎల్ఎస్ పాయింట్ తనిఖీ పరిశీలించామని, వారికున్న సూక్ష్మ నైపుణ్యం, శాఖ పట్ల అంకితభావం, విభిన్న ఆలోచన విధానం తనకెంతో కదిలించాయన్నారు. జిల్లాలో మంత్రి మనోహర్ తనదైన ప్రత్యేక ముద్ర వేశారని కితాబునిచ్చారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల డైరెక్టర్ పట్టాభిరామ్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ రంగనాయుడు, సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కేశవ చౌదరి, పౌర సరఫరాల శాఖ డిఎం అర్జున్, డిఎస్ఓ అంకయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం నందు శానిటరీ సెక్రటరీతో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ నగర ప్రజలకు పారిశుద్ధ్యంలో మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. వ్యర్థాలు సేకరించడమే కాకుండా ఇంటి వద్దనే వ్యర్థాల నిర్వహణ జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని, సేకరించిన వ్యర్థాలను కూడా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ చేసేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రోన్ల సర్వేలెన్సెస్ ద్వారా నగరంలో ఉన్న వ్యర్థాలను గమనించడమే కాకుండా వాటిని సత్వరమే తొలగించేటట్లు శానిటరీ సిబ్బంది ఎంతమంది చర్యలు తీసుకున్నారు, ఇంకా పెండింగ్లు ఎన్ని ఉన్నాయి, దానికి గల కారణాలు ఏంటి వంటి వాటిపై విచారించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రతి సెక్రటరీ తన పరిధిలో ఉన్న షాప్ యజమానులకు ఖచ్చితంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడమే కాకుండా మార్చి 1, 2025 నుండి వారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, అమ్మినా చట్టరీత్యమైన చర్యలు తీసుకోబడుతుందని తెలపాలని అన్నారు.
ప్రజలు దోమకాటు వల్ల అనారోగ్య బారిన పడకుండా నిరంతరం యాంటీ లార్వే ఆపరేషన్లు జరుగుతుండాలని, నిత్యం ఫాగింగ్, ఎంఎల్ ఆయిల్ స్ప్రే జరుగుతుండాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, వెహికల్ డిపో ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ పాదం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యకుమార్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ గోపి నాయక్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. రాజధాని అమరావతి పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయని ఎదురు చూస్తున్న వేళ కీలక అప్డేట్ వచ్చేస్తుంది. మార్చి 15 నుంచి రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనిచేస్తారని అధికారులు చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్ల ఖరారులు ఆలస్యమైంది. టెండర్లు పిలుచుకోవచ్చు కానీ ఖరారు చేయవద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు దాదాపు 62 పనులకు సిఆర్డీఏ ఏడీసీ టెండర్లను పిలిచింది. సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రాధాన్య ప్రాజెక్టు తీసుకొచ్చింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ స్వయంగా అమరావతి ప్రాంతాలలో పర్యటించి అక్కడ నిలిచిపోయిన పనులను పరిశీలించారు. తరువాత చెన్నై ఐఐటి, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణుల బృందం అమరావతి ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడ నిర్మాణాలకు ఎలాంటి డోకా లేదంటూ ఐఐటి బృందం నివేదిక ఇచ్చింది. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ భవనాలు పటిష్టంగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. దాదాపు 40,000 కోట్లకు సంబంధించి 62 పనులపై మార్చి 15 నుంచే శ్రీకారం చుట్టనున్నారు. మిగిలిన 11 పనులకు త్వరలో టెండర్లను పూర్తి చేసి 2.5 ఏళ్లలో అమరావతి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అమరావతిలో పేరుకుపోయిన జంగిల్ క్లియరెన్స్ను పూర్తి స్థాయిలో తొలగించేశారు. దీంతో నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేకుండా శరవేగంగా పనులు ముందుకు సాగుతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇబ్రహీంపట్నం పట్టణ పరిధిలో ఉన్నటువంటి రింగ్ సెంటర్లో రద్దీ దృష్ట్యా ఈ ప్రాంతంలో రాకపోకలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ట్రాఫిక్ నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో త్వరలో ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసు లేని ఈ సెంటర్ కి ట్రాఫిక్ ఎస్ఐని నియమించారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వర ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుర్గాపురం BRTS రోడ్లో గల టి వెంకటేశ్వరరావు మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో 1వ నెంబర్ గుర్తుపై పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను పేరు పేరున పలకరించి ఓట్లను అభ్యర్థించారు. ఉపాధ్యాయులకు ఎన్నికల ప్రచార కరపత్రాలను ఉమా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ అభివృద్ధికి ఓటేయాలని, అభ్యర్థికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరుగా ఉన్న కూటమి ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని గెలిపించాలని వారు కోరారు. ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు తదితర సమస్యల పట్ల మాజీ మంత్రి ఆళ్లపాటి రాజాకు పూర్తి అవగాహన ఉందన్నారు.
పెద్దల సభలో ఆలపాటి రాజా ఉంటే అందరి సమస్యలు సత్వర పరిష్కారం అవుతాయని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అద్భుతమైన విజయం సాధించబోతూ ఉన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజా మరి అద్భుతమైన మెజార్టీతో ఇక్కడ గెలవబోతూ ఉన్నాడు. ఈ క్యాపిటల్ డిస్ట్రిక్ట్స్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్కి నిశ్చితంగా రాష్ట్రంలో పరిస్థితుల్ని పరిశీలిస్తున్నటువంటి మరి విద్యాధికులైనటువంటి గ్రాడ్యుయేట్ అభ్యర్థులు అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రం అభివృద్ధికి మేమందరూ సహకరిస్తామని చెప్పి వాళ్ళే వాలంటీర్గా చెప్తూ ఉన్నారు. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, మళ్ళీ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల కూడా మంచి జరగాలని చెప్పి కోరుకున్న తరుణంలో రేపు 27వ తారీఖు గ్రాడ్యుయేట్ అభ్యర్థులందరినీ విన్నవించుకునేది మీడియా ద్వారా ఒకటే విషయం, మీ అందరి అమూల్యమైనటువంటి ఓటుని 1వ ప్రాధాన్యత ఓటుకి వేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి సహకరించమని కోరుతూ ఉన్నాం. ఎన్ని పనులున్నా ఓటింగ్లో పాల్గొమని కూడా అందరికీ కూడా కోరుతూ ఉన్నాం. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో అద్భుతమైనటువంటి మెజారిటీతో గ్రాడ్యుయేట్ కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవాలని కోరుకుంటాం. మండల కేంద్రమైన పశ్చిమ ఇబ్రహీంపట్నం పరిధిలోని జాతీయ రహదారిపై ఓ బొలెరో వాహనం శనివారం అదుపు తప్పి పల్టీ కొట్టింది. వాహనం అతి వేగంతో వస్తున్న నేపథ్యంలో టైర్ పేలటంతోనే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. వాహనంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ట్రాఫిక్ కి క్రమబద్ధీకరించినట్లుగా ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఒంగోలు ప్రాంతానికి చెందిన షేక్ ఖలీఫతుల్లా బాషా అనే వ్యక్తి గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేశామని ఆ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని అదేవిధంగా యూట్యూబ్ ఛానల్తో పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అలాంటి వ్యక్తి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాజీ మాట్లాడుతూ ఖలీఫతావుల్లా అనేక మోసాలకు పాల్పడటంతో పాటు బీజేపీ మజ్దూర్ సెల్ అని కొత్త ప్లాట్ఫామ్తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి మోసాలకు ఎవరూ గురి కావద్దని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రజలకు విజ్ఞప్తి చేశారన్నారు. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికమైనటువంటి భావన ఏదైతే ఉందో దాదాపు దశాబ్దాల పాటు ఈ యొక్క ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సైద్ధాంతిక పరమైనటువంటి నాయకత్వాన్ని పెంపొందింపజేస్తూ సుశిక్షితులైనటువంటి కార్యకర్తలను నిర్మాణం చేస్తూ దేశానికి దిశానిర్దేశంగా మారినటువంటి పరిస్థితి, ప్రపంచానికి ఈ రోజున భారతదేశాన్ని దిక్చూసిగా మార్చినటువంటి పరిస్థితుల్లో ఒక నేతృత్వాన్ని ఇచ్చినటువంటి సిద్ధాంత భావజాలం ఏదైతే ఉందో దాదాపుగా దేశంలో 20 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయ పతాకం నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలతో సహా. అయితే ఇటువంటి ప్రక్రియలో దేశంలో అనేక మూలల నుంచి మైనారిటీ సమాజం భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతికమైనటువంటి ఆలోచనలు ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని వెళ్ళగొట్టాలనేటువంటి ఏవైతే ధర్మానికి
ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి సంస్కృతులకు భిన్నంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి శక్తులు గత కాలంలో పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీల వ్యవస్థలో పెరిగారు. సమాజంలో ఆ విద్వేష మూలాలను పెంచారు. వాటిని తుంచేటువంటి క్రమంలో ఈ సమాజ నిర్మాణం జరిగేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ భారతీయుల ఆత్మ అయినటువంటి ఈ స్వధర్మ సమాలోచన జరుగుతున్నటువంటి సంస్కృతి పరంపర ఏదైతే ఉందో దీన్ని కాపాడే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి వందే మాతరం గీతం పాడేటువంటి మైనారిటీలు, ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ తిరంగా పతాకానికి సెల్యూట్ చేసేటువంటి మైనారిటీలు, ఈ దేశంలో ఉండి ఈ దేశ మూలాలని గౌరవించేటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అటువంటి సుశిక్తులైన వ్యక్తులు దాదాపు 100 మంది భారతీయ జనతా మైనారిటీ మోర్చాల ఆంధ్రప్రదేశ్ శాఖలో ఉన్నారని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను. విజయవాడ స్పా ముసుగులో నడుస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి వారి గుట్టు రట్టు చేసినట్లుగా మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు. పక్కా సమాచారంతో 20 మంది మహిళలను 11 మంది వీటిలతో పాటు ఒక మేనేజర్ని అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ చేసి మిగతా నిందితులను అరెస్టు చేస్తామని సీఐ స్పష్టం చేశారు. విజయవాడ నగరంలోని వెటర్నరీ కాలనీలో స్టూడియో 9 పేరున స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు స్పా సెంటర్ వద్దకు చేరుకొని పక్క సమాచారంతో 20 మంది మహిళలు 11 మంది విట్లు ఒక మేనేజర్ని అరెస్టు చేశారని మాచవరం సిఐ ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర భారతదేశమైన హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి మహిళలను తీసుకువచ్చారని ఆన్లైన్ ద్వారా విట్లకు గ్యాలం వేస్తున్నారన్నారు. యోని సెక్స్ సలూన్ పేరుతో క్రాస్ మసాజ్లకు నిర్వర్తిస్తున్నారని, స్టూడియో 9 స్పా ఓనర్ చలసాని భార్గవ్ స్పాను నిర్వర్తిస్తున్నారని మేనేజర్ శామ్ స్టేట్మెంట్ ఇచ్చాడన్నారు. సీసీ కెమెరాలు, హై సెక్యూరిటీ లాక్ డోర్లను స్పా సెంటర్కు ఏర్పాటు చేసి పోలీసుల రాకను ముందుగానే గమనిస్తున్నారని, గతంలో అనేక సార్లు వీరిని హెచ్చరించామని తెలిపారు. విజయవాడ నగరంలో స్పా పేరుతో క్రాస్ మసాజ్లు చేసేవారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్కు కూడా చలసాని భార్గవ్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఉందన్నారు. యూట్యూబ్ ఛానల్ ఉద్యోగులు ఎవరిని మేము అదుపులోకి తీసుకోలేదు, విచారణ చేయలేదన్నారు. చలసాని ప్రసన్న భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతనిని పట్టుకుంటాం. ప్రత్యేక టీంతో నిఘా ఉంచామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను అరెస్టు చేస్తామని, ఒక పేరున లైసెన్సులు తీసుకుని మరొక వ్యక్తులు స్పా సెంటర్లు నిర్వర్తిస్తున్నారన్నారు. చలసాని భార్గవ్ కేస్ స్పా సెంటర్కు సంబంధం లేకపోతే తప్పించుకు తిరగవలసిన అవసరం లేదన్నారు. నిన్న విజయవాడ సిటీలో గౌరవనీయులైన విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారికి వచ్చిన సమాచారం మేరకు డీసీపీ మేడం గారు, ఏసీపీ గారి ఆదేశాల ప్రకారం ఫెడర్ రోడ్లో సెంట్ని హాస్పిటల్కి 200 మీటర్ల దూరంలో స్టూడియో 9 పేరు మీద ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ప్రాసిక్యూషన్ నడుస్తుందని, ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని సమాచారం ప్రకారం నేను మా ఎస్ఐ గారి సిబ్బంది రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళగానే అక్కడ హై ఎక్విప్మెంట్ ఉపయోగించి డోర్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. చాలాసార్లు విఆర్ఓ సమక్షంలో డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాం, తీయలేదు. ఈ సీసీ కెమెరాలు చూసి చాలామంది ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన లేడీస్ అందరూ ఆ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్లోకి దూకేసి వాటర్ ట్యాంక్ కింద దాక్కున్నారు. వాళ్ళు మా సిబ్బంది గమనించి వీడియో తీసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ లోపల ఉన్న విక్టిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడి డోర్ పగలగొట్టి బయటకు వచ్చారు. వాళ్ళందరినీ పట్టుకున్నాం. వాళ్ళందరినీ సుమారు 11 మంది విటులు, 10 మంది అమ్మాయిలు. ఈ అమ్మాయిలు మొత్తం నార్త్ ఇండియన్స్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు. వాళ్ళందరి మీద విఆర్ఓ సమక్షంలో కేసు నమోదు, మీడియా రిపోర్ట్ కలిసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగిందంటే వీళ్ళందరూ, ఈ అమ్మాయిలందరూ కూడా రకరకాల జాబుల పేరుతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి వాళ్ళతో ఈ విధంగా ప్రాసిక్యూషన్ చేస్తున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ చాలామంది అబ్బాయిలందరూ గూగుల్లో సెర్చ్ చేసి మసాజ్ సెంటర్ అనుకుని అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగిన తర్వాత అక్కడ అనవసరమైన కేసులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరైనా ముందు ఈ స్పా సెంటర్కి వెళ్ళేటప్పుడు వెరిఫై చేసుకొని, కొంతమంది కేరళ మసాజ్ అనుకొని వెళ్తున్నారు, కేసుల్లో ఇరుక్కుపోతున్నారు, కేసుల్లో నమోదు చేయడం జరుగుతుంది. తెలుసుకొని వెళ్ళడం మంచిది. పబ్లిక్ కూడా ఈ స్పా సెంటర్ విషయంలో అలర్ట్గా ఉండి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ మీ ఏరియాలో జరిగితే విజయవాడ కంట్రోల్ రూమ్ కానీ మాచవరం పోలీస్ వారికి కానీ సమాచారం తెలియజేస్తే వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. పుస్తక విలువలను తెలియజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సర్వోత్తమ గ్రంథాలయం వారు గత 9 ఏళ్లుగా ఉచిత పుస్తక పంపిణీ చేయడం అభివృద్ధిమని మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. పుస్తక ప్రియుల కోసం 2 రోజుల పాటు నిర్వహించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సర్వోత్తమ గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించే 9వ ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు పుస్తకాల విలువలను తెలియజేసే విధంగా గత 9 సంవత్సరాలుగా ఉచిత పుస్తక పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. నేడు విద్య విధానం కేవలం సంపాదించడానికి అనే విధంగా ఉందని, కానీ విద్య అనేది మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయడంతో పాటు సమాజానికి దోహదపడే విధంగా ఉండాలన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి రావి శారద మాట్లాడుతూ ఎన్నో విజ్ఞాన నిధులు, చిన్నపిల్లల పుస్తకాలు మొదలుపెట్టి వేదాంత గ్రంథాల వరకు అన్ని తరగతుల పాఠ్య గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా 1 కాదు 2 కాదు ఎన్నెన్నో విషయాలకు సంబంధించిన పుస్తకాలు, అరుదైన గ్రంథాలు, వైద్య శాస్త్రంలో వేదం వంటి 2 సంపుటాల హారిసన్స్ మెడిసిన్, మరెన్నో ఖరీదైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పుస్తకాలు అందించిన దాతలతో పాటు అందుకునే వ్యక్తులు కూడా చాలా సంతృప్తిగా, ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఈసారి ప్రతి సంవత్సరం కంటే సంఖ్యలో కొంచెం తగ్గిందని చెప్పారు. కేవలం 25,000 పుస్తకాలు మాత్రమే అందించగలుగుతున్నామన్నారు. పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏపీ లైబ్రరీ అసోసియేషన్ వారు ఈరోజు సర్వోత్తమ భవన్లో మనకు ఒక చక్కటి కార్యక్రమము, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమము, ఫ్రీ బుక్ డిస్ట్రిబ్యూషన్, ఉచిత పుస్తక పంపిణీ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి సర్వోత్తమ ట్రస్ట్ వారికి, ఈ ఏపీ లైబ్రరీ అసోసియేషన్కి నేను అభినందనలు తెలుపుతున్నాను. పుస్తకాలు చదవడం అనేది ఒక మనకు అలవాటుగా మనకు చేయాలి అనే ఒక ఉద్దేశంతో లైబ్రరీలకు వెళ్ళాలి, పిల్లలు అందరూ వెళ్ళాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి 2 పుస్తకాలు, తనకు నచ్చిన 2 పుస్తకాలు ఆ విద్యార్థిని తీసుకోవచ్చు. అలాగే మనకి ఈరోజు చూస్తుంటే ఈరోజు మనకు విద్య అనేది ఎలా ఉందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో లర్నింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ అర్నింగ్ అన్నట్టుగా తయారైపోయింది. సో అలా కాకుండా లర్నింగ్ ఈజ్ టు గెయిన్ నాలెడ్జ్, టు మనకు మన సొసైటీకి మంచి చేయడానికి ఈ లర్నింగ్ అనేది ఉపయోగపడాలి. ఒక విద్యార్థి కానీ, ఒక వ్యక్తి కానీ మనకు విద్య ద్వారా తనకు సంస్కారాన్ని, అలాగే జ్ఞానాన్ని పొంది మరి అందరికీ ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ గ్రంథాలయం కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇది 2015 నుంచి ఆరంభించి ఇప్పటి వరకు కంటిన్యూస్గా చేస్తున్నాం. ఒక కరోనా సమయంలో ఒక 2 సంవత్సరాల పాటు బ్రేక్ వచ్చింది, కానీ ఇప్పటికి 2.5 లక్షలకు పైచిలుకు పుస్తకాలు అందించగలిగాం. ఈసారి 25,000 పుస్తకాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉండే ప్రతిసారి, కానీ కొన్ని గ్రంథాలయాలు, స్కూల్స్, కాలేజెస్ పుస్తకాలు అడగడంతో ఒక 8,000 పుస్తకాల వరకు ఇటీవల ఒక 2-3 నెలల్లో ఇవ్వటం జరిగింది. ఈ పుస్తకాలన్నీ వచ్చిన వాళ్ళు, పెద్దలు, పిల్లలు అందరూ తీసుకోవాలని ఇక్కడ 30 విషయాలుగా విడగొట్టాం మేము. వివిధ వ్యక్తుల దగ్గర, సంస్థల దగ్గర, ముఖ్యంగా ప్రచురణకర్తలు కూడా మాకు పుస్తకాలు ఇస్తూ ఉంటారు. వాటన్నింటినీ విషయాల వారీగా విభాగించి ఇట్లా అరేంజ్ చేస్తాం. ఎవరికి కావాల్సిన పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, మెడికల్ బుక్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ బుక్స్, ఇది అది అని కాదు, ఎన్నో రకాల పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ప్రత్యేకంగా పిల్లల పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. అందరూ వచ్చి దీన్ని వినియోగించుకోవాలని శని, ఆదివారాలు 2 రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అందరూ ఆహ్వానితులే. We have come from Narayana ECSE Girls Campus, and it actually marks sudden program anamata. We didn't know that there is here. So ante mem like we'll be busy with studying our textbooks kabatti we don't have that time, but this initiative has proved that we can take more opportunities, and as sir said, Imtiaz sir said, ante we can have more opportunities and manaki koncham thinking anedi koncham inka perugutundi, and this initiative is really too good for the book lovers, and I think this will be helpful for many people. And yes, we are still seeing the books, and they are really very good books here. So please do come visit and take good books and start your life again and again. Thank you. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కొనుగోలుపై జిల్లా అధికారులు, రైస్ మిల్లర్స్తో సమీక్ష సమావేశం.
పారిశుద్ధ నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలని శానిటరీ సెక్రటరీలతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్. రాజధాని అమరావతి పనులపై కీలక అప్డేట్. మార్చి 15 నుంచి రాజధాని పనులు ప్రారంభం. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి జీ న్యూస్ విజయవాడ.